Good morning to you all, respected GM sir and entire HAL family. I'm eagerly waiting to see you and talk to you from the last few days. Very happy that I have seen all of you today. Coming back, International Day for persons with different abilities. మనందరికి తెలుసు మన 5 వేళ్ళు ఒకేలాగా ఉండవు, మనుషుల్లో కూడా డైవర్సిటీ ఉంటుంది కదా. దిస్ డే ఈజ్ నాట్ అ డే టు మౌర్న్ ఆర్ టు ఫీల్ సాడ్ ఆర్ బ్యాడ్, బట్ దిస్ డే ఈజ్ టు సెలబ్రేట్ అవర్ డైవర్సిటీ. అందరూ ఒకేలా ఉండరు, ఒకేలాగా పుట్టరు. ఎలా పుట్టామనేది ముఖ్యం కాదు, ఎక్కడికి రీచ్ అయ్యామనేది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. మనం ఎలా పుట్టాం, మన కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ హౌ వీ హ్యావ్ బార్న్, హౌ వీ ఆర్ బార్న్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వేర్ వీ హ్యావ్ రీచ్డ్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. I believe in that. I strongly believe in that. See, first of all, I wish to tell you నా ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్ ఏంటి అనేది. యాజ్ అ చైల్డ్ మీ అందరూ తెలుసు, ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. ఎలా పుట్టామనేది మన చేతిలో ఉండదు. సేమ్ నేను కూడా అంతే. ఐ వాజ్ బోర్న్ యాజ్ అ నార్మల్ చైల్డ్. చాలా నార్మల్గా పుట్టాను, అందరిలానే పుట్టాను, మామూలు ఫ్యామిలీ, సో రెగ్యులర్ ఫ్యామిలీ. అండ్ మనకు తెలుసు మన సొసైటీ ఎలా ఉంటుందో, వెరీ కామన్. టైంలో మా పేరెంట్స్ పోలియో డ్రాప్స్ అడ్మినిస్టర్ చేయించారు నాకు. ఆ పోలియో డ్రాప్స్ పనిచేయలేదు, సమ్ ప్రాబ్లం. దాంతో ఐ కుడ్ నాట్ వాక్, నేను నడవలేకపోయాను. అయితే నాకు కళ్ళకు కూడా గుర్తులేదు నేను నడిచిన రోజు. ఈవెన్ బ్యాడ్ డ్రీమ్స్లో కూడా నేను నడుస్తున్న డ్రీమ్ నాకు రాదు, ఎందుకంటే ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్. నా డ్రీమ్స్లో కూడా ఎప్పుడూ నేను నడుస్తున్నట్టు నాకు అనిపించలేదు, ఆ థాట్ లేదు. చాలామంది నా స్టూడెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నువ్వు నడుస్తున్నట్టు మాకు కళ వచ్చిందని వచ్చి చెప్తా ఉంటారు, కానీ నాకు ఎప్పుడూ కళ రాలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద వైల్డెస్ట్ ఆఫ్ మై డ్రీమ్స్ కూడా నాకు అది తెలియదు. కానీ చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్సెస్ నన్ను మౌల్డ్ చేశాయి. సబ్కాన్షియస్గా నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం నేను చూసిన ఎక్స్పీరియన్సెస్, నేను ఫీల్ అయిన ఎక్స్పీరియన్సెస్ అని నేను అనుకుంటాను. కొన్ని చెప్తాను మీకు, కొన్ని షేర్ చేసుకోవాలి. మా అమ్మ మా నాన్న ట్రీట్మెంట్ కోసం నన్ను ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు చిన్నప్పుడు. రీహాబిలిటేషన్ సెంటర్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్. ఇన్ దట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఐ సీన్ ఎ బాయ్ హూ లాస్ట్ హిస్ హ్యాండ్ అండ్ స్టార్టెడ్ రైటింగ్ అ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్, విచ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఈవెన్ నార్మల్ చిల్డ్రన్ విత్ వెరీ గుడ్ హ్యాండ్స్ అండ్ స్ట్రెంగ్త్ కుడ్ నాట్ రైట్. ఓకే, ఇన్ మై థర్డ్ క్లాస్ ఐ have seen another third class boy who is practicing handwriting very beautifully, excellently, without anybody's help, with an artificial hand. Then I realized, why not me? Why not me? Do the things normally. But still, again, as a kid, I have so much of inferiority complex, revenge. చాలా ఉండే చిన్నప్పుడు, బాగా పంతం ఎక్కువ నాకు. ఎవరైనా ఆడుకుంటున్నారనుకో కూర్చుని, వాళ్ళకి తెలియకుండా నేను ఎందుకు ఆడుకోలేకపోయినా అనుకునేదాన్ని. సంబడి ఈస్ ప్లేయింగ్, ఐ యూస్ టు ట్రై టు ఎన్వీ దెమ్, ఎమ్యులేట్ దెమ్, చాలా ఉండేది నాకు. తర్వాత ఇంకొక చిన్న ఇన్సిడెంట్ అనమాట. ఒకరోజు రీహాబిలిటేషన్ సెంటర్, ఎనదర్ రీహాబిలిటేషన్ సెంటర్లో బై బర్త్ ఒక బాబుకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, చిన్న బాబు. అబ్బాయికి ట్రైనింగ్ ఇస్తున్నారు వాక్ చేయడానికి డాక్టర్. చాలామంది నించున్నారు. వాళ్ళ మదర్ని చాలా దూరంగా నించోబెట్టారు. ఈ అబ్బాయిని అక్కడ పెట్టి 3 years 4 years ఓల్డ్ బేబీ అనమాట. వెళ్ళి మీ మదర్ని క్యాచ్ చేయని అబ్బాయికి టార్గెట్ ఇచ్చారు. వాళ్ళ మదర్కి ఏం చెప్పారంటే అబ్బాయి దగ్గరికి వచ్చే కొద్దికి మదర్ దూరంగా వెళ్ళిపోవాలని. సో వాళ్ళ మదర్ టార్గెట్ ఏంటి? షీ హ్యాస్ టు మేక్ హర్ కిడ్ టు రన్ ఫర్ హర్. బేబీ టార్గెట్ ఏంటి? హీ హ్యాస్ టు క్యాచ్ ద మదర్. అది ఒక రేస్ అనమాట. నాకు అర్థమవుతుంది, తెలివిగా ఒక రేస్ పెట్టారు అని. పాప మా బేబీ మదర్ కోసం పరిగెడుతూ పరిగెడుతూ నడక నేర్చుకున్నాడు అనమాట. He is completely differently able. He could not walk, but he is trying to hold his mother's and wanted to sit in the lap, but he couldn't. So అవన్నీ నేను చూశాను. ఆ స్ట్రగుల్స్ సబ్కాన్షియస్గా నాకు తెలీదు, చాలా ఇంప్రింట్ అయ్యాను నా మనసులో. ఇప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు ఇంత అడమెంట్గా ఉంటాను కొన్ని విషయాల్లో,
ఎందుకు ఎవరన్నా డిజబిలిటీ పీపుల్ని అవమానిస్తే వెంటనే రెస్పాండ్ అవుతాను నాకు తెలియదు. అది ఎందుకు చేస్తా నాకు తెలియదు. కానీ when I sit and think back, నాకున్న ఎక్స్పీరియన్సెస్ నన్ను మౌల్డ్ చేసాయేమో అనిపిస్తుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఈ సర్కమ్స్టెన్సెస్ కదా. పరిస్థితుల నుంచి మనం పుడతాం అంతే కదా. మన పరిస్థితులు, మనం ఎలా నర్చర్ అయ్యాం, చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాం, మన ఎక్స్పీరియన్సెస్ ఏంటి, మనం ఏంటి, దానిలోంచే మనం బయటకు వస్తాం అనమాట. అయితే ఇంకొక బాగా నాకు ఇప్పటికీ కూడా హార్ట్ టచింగ్ థింగ్ ఒక నా లైఫ్లో చిన్నప్పుడు జరిగింది. నేను చిన్నప్పుడు రెగ్యులర్ మీకు తెలుసు మన అమ్మమ్మ నాయనమ్మ గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్తాం. మా ఊర్లో నాకు ఫ్రెండ్ ఉండేవాడు. అబ్బాయి అసలు నడవలేడు అనమాట. నడవలేకపోవటం కాదు, హీ వాజ్ కంప్లీట్లీ బెడ్ రీడింగ్. హీ గాట్ సెరిబ్రల్ పాలసీ. చాలా కుడ్ నాట్ స్పీక్, కుడ్ నాట్ రైట్, కుడ్ నాట్ ఈట్ ఆన్ హిజ్ ఓన్. హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఏమీ చేయలేడు అనమాట. ఏమీ చేయలేనప్పుడు ఆ అబ్బాయిని అప్పుడప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అబ్బాయిని పలకరించేదాన్ని వెళ్ళి. సో తర్వాత సమ్మర్కి వెళ్ళినప్పుడు అబ్బాయి లేచి చనిపోయి ఉన్నాడు. ఎందుకు చనిపోయాడంటే ఈ కమిటెడ్ సూసైడ్. ఎందుకు సూసైడ్ కమిట్ చేశాడు అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నకి పొలంలో ఇల్లు ఉంది. పొలంలో అబ్బాయి ఉంటాడు, వాళ్ళు పనికి వెళ్ళిపోతారు అనమాట. అబ్బాయి అక్కడ కూర్చుని ఉంటాడు ఇంట్లో. ఆ అబ్బాయికి అక్కడున్న ఆవులు గేదెలు మేకలు అందరు ఫ్రెండ్స్ అనమాట. ఫ్రెండ్స్ అయితే ఒకరోజు పక్క ఊర్లో పెళ్ళి అవుతుంది. ఈ ఊర్లో అబ్బాయి, పక్క ఊర్లో అమ్మాయి అనమాట. ఊరందరూ వెళ్ళిపోయారు. అమ్మ నాన్న కూడా అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోయారు. అబ్బాయికి రిగ్రెట్ అయిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు నన్ను వదిలేసి అని చెప్పి. ఆ దిగులతో చిన్న బాబు కదా వెళ్ళి స్లోగా అక్కడ ఒక బావి ఉంటే బావిలో దూకేశాడు. ఊరు వాళ్ళందరూ తిరిగి వచ్చేసరికి ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఏదైతే కుక్కలు ఆవులు మేకలు గేదెలు ఉన్నాయో అన్నీ అబ్బాయి కోసం సౌండ్ చేస్తూ ఉన్నాయంట బావి చుట్టూ. ఆ స్టోరీ నాకు చెప్పారు. ఇట్ ఇంప్రెస్డ్ మీ లాట్. అంటే మనుషులు ఇంకో మనిషిని పీకు తింటారు. మనుషులు ఇంకో మనిషిని ఏదైనా తేడా ఉంటే ఆ మనిషి మనలాగా లేకపోతే అవమానిస్తారు. కానీ మనుషుల కంటే కొన్నిసార్లు ఇంకొక లివింగ్ క్రియేచరే మనిషిని ఎక్కువ ప్రేమిస్తాను నమ్మకం నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక ఐడియా, వీ నీడ్ టు క్రియేట్ ఎ బెటర్ సొసైటీ. ఐ నీడ్ టు క్రియేట్ ఎ బెటర్ సొసైటీ వేర్ ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్, షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అని. ఆ బెటర్ సొసైటీ ఎలా చేయాలో నాకు తెలియదు, కానీ చేయాలని ఆలోచన. ద థింగ్ ఏంటంటే ఐ కెనాట్ మూవ్. మీరు చూస్తున్నారు, ఐ కెనాట్ మూవ్. ఆ పరిస్థితిలో మై ఫాదర్ ఈజ్ అ జర్నలిస్ట్. ద ఓన్లీ పర్సన్ హూ మూవ్డ్ మీ ఫార్వర్డ్ ఈజ్ మై ఫాదర్. హీ హ్యాస్ అ ప్రోగ్రెసివ్ థాట్. కొంచెం ప్రోగ్రెసివ్గా ఉండేవాళ్ళు. సమాజం మొత్తం నన్ను దూరం పెట్టినా మా నాన్న దూరం పెట్టలా. చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచించేవాళ్ళు అనమాట. ఒక మాట చెప్పేవాళ్ళు, వెన్ ఎవర్ ఐ యూస్ టు గెట్ డిప్రెస్డ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చినప్పుడు మా నాన్నతో షేర్ చేసుకునేదాన్ని. అండ్ నాకు ప్రాపర్ స్కూలింగ్ లేదు. మా నాన్నే టీచర్ నాకు. అంటే వెళ్ళినప్పుడల్లా డౌట్ వచ్చినప్పుడల్లా సబ్జెక్ట్, హీఈస్ అ జర్నలిస్ట్ అండ్ ఐ యూస్ టు ఆస్క్ క్వశ్చన్స్ అబౌట్ కరెంట్ అఫైర్స్, ఏం జరుగుతుందో చుట్టూ వరల్డ్ ఆయన చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ టైంలో ఆయన ఒక మాట అనేవాళ్ళు, డోంట్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్. వాట్ ఇఫ్, ఎంత నువ్వు అనుకుంటావు నార్మల్ లైఫ్ అని. సో నార్మల్ లైఫ్ కాదు, నువ్వు అందరినీ ముందుకు తీసుకెళ్ళకపోతే అది వేస్ట్ లైఫ్. నీకు నార్మల్ లైఫ్ లేకపోతే ఏమైంది అని చెప్పి నేను క్వశ్చన్ చేసేవాళ్ళు. సో ఆ తర్వాత నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఎందుకు అవుదాం అనుకున్నానంటే నాట్ టు డూ సర్వీస్. ఇప్పుడు నిజం చెప్పాలి, చాలామంది నువ్వు ఎందుకు సివిల్ సర్వెంట్ అవుదాం అనుకుంటావు అంటే నేను అయ్యి దేశానికి సేవ చేస్తానంటారు. నాకు అప్పట్లో వెన్ ఐఎమ్ 20 years old, I don't have such an ambition to serve the nation. నాకు తెలియదు నేషన్ సర్వీస్ అంటే ఏంటి, నేషన్ సర్వీస్ చేస్తారు అంత అంటే మీ అంత జ్ఞానం కూడా అంటే మీరు ఇంత బాగా చేస్తున్నారు. ఐ నో బికాజ్ ఐ యూస్ టు టీచ్ అబౌట్ HAL ఇన్ టు మై స్టూడెంట్స్ ఆల్ ద టైమ్, బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్. నాకు అప్పుడు అంత తెలియదు. ద ఓన్లీ థింగ్ విచ్ ఐ వాంట్ టు డూ ఈజ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నాకు అనిపించింది చేయాల్సింది ఏంటంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను నిరూపించుకోవాలి. So I should tell the world that a differently able person is capable of doing different things in a different manner and he should treat me with dignity. అది నేర్పించాలనుకున్నాను. ఆ ఒక్కటి ప్రపంచానికి నా చుట్టూ ఉన్న సమాజానికి పాఠం చెప్దాం అనుకున్నాను. నథింగ్ ఎల్స్. అంత పెద్ద అంబిషన్ అంత తెలియదు నాకు అప్పుడు. కానీ థింగ్ ఏంటంటే ఒక్కటి మాత్రం చెప్పాలి. ఒక అమ్మాయి నాకు తెలిసి చాలామంది ఇక్కడ there are few of you from various states in India, a female who is born with a different ability will not be treated as a proper female or a proper human being. There is a lot of discrimination. Society will discriminate. Even if you are born in a dignified family, even in that family the society will discriminate you and they will underlook you, neglect you and they will demean you. చాలా సందర్భాల్లో ఈ అమ్మాయి ఏం చేస్తలే, ఆ పాపంలే, ఆ సింపతి చూపిస్తారు. బట్ డిఫరెంట్ ఏబుల్ పీపుల్ దే డోంట్ వాంట్ సింపతి, దే వాంట్ యువర్ సాలిడారిటీ అండ్ ఎంపతి, నాట్ సింపతి అని నేను నమ్ముతాను అనమాట. అది చెప్పాలి. నేను ఐఎమ్ జీరో అని నేను చెప్తే ఎవరు నమ్మరు. నేను అనుకున్నాను అసలు ఎందుకు, మీరు చూసారు చాలాసార్లు ప్రతిరోజు
డిప్రెషన్ గురై సూసైడ్ చేసుకుంటారు, ఎవరైనా అవమానిస్తే సూసైడ్ చేసుకుంటారు అని నాకు అనిపించింది ఆ ఏజ్లో. అసలు ఎందుకు బతకాలి, ఇంత బ్యాడ్ వరల్డ్ ఎందుకు బతకాలి? బట్ నో, ఐ వాంట్ టు చేంజ్ దిస్ వరల్డ్, ఐ వాంట్ టు క్రియేట్ సమ్ పాజిటివ్ ఇంపాక్ట్. నేను బతుకున్నంత కాలం ఏదైనా మంచి చేయాలి కదా, చేయాలంటే నా మాట ఎవరు వింటారు? ఐ నీడ్ టు డూ సంథింగ్, ఐ నీడ్ టు అచీవ్ సంథింగ్. నేను ఏదన్నా చేయాలి, నేర్పించాలి అనుకున్నాను. నాకు చేతనైంది అంతే, నాకు పెద్దగా తెలియదు ప్రపంచం. ఒక ఎగ్జామ్ పాస్ అయితే గొప్ప అవుతారు, ఒక ఎగ్జామ్ పాస్ అయితే నన్ను అచీవర్ అనుకుంటారు, అంతే తెలుసు. అందుకని సివిల్స్ ఎగ్జామ్ రాశాను, నాట్ టు అవుట్ పర్ఫార్మ్ అదర్స్, అంతా కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. సో చాలా యాజ్ అ వెరీ నార్మల్ స్టూడెంట్ ఐ కుడ్ ఏబుల్ టు డూ బికాస్ ఆఫ్ మై విల్ పవర్, నాట్ బికాస్ ఆఫ్ మై టాలెంట్ ఆర్ హార్డ్ వర్క్, బట్ బికాస్ ఆఫ్ మై విల్ పవర్. నాకున్న ఆ బలమైన శక్తి ఏదైతే ఉందో అది నన్ను ముందుకు నడిపించింది. ఈరోజు కూడా అది నన్ను ముందుకు నడిపిస్తుంది. నేను అంత టాలెంటెడ్, అంత గ్రేట్ అని నేను నమ్మను, కానీ నాకున్న విల్ పవర్ మాత్రం చాలా మంది కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో దాంతో ఐ కుడ్ ఏబుల్ టు గెట్ ఆన్. సో ఎగ్జామ్ రాశాను, ఐ ఫేస్డ్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ వుడ్ హ్యావ్ ఫేస్ ద సేమ్ ఛాలెంజెస్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్. ఐ ఆల్సో ఫేస్డ్. నేను పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత వరల్డ్ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మీ ఫ్రమ్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్, యాజ్ అన్ అచీవర్, యాజ్ అ సక్సెస్ఫుల్ క్యాండిడేట్. దాన్ని ఒకసారి నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, ప్రపంచానికి రెగ్యులర్గా చూపించాలి. ప్రపంచానికి నేను అంటే నన్ను చూస్తే, నాట్ ఫర్ ఎవ్రీ వన్, అట్లీస్ట్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్కి నన్ను చూస్తే వాళ్ళకి ఒక స్ఫూర్తి ఇవ్వాలి. అంటే నేను ఇక్కడ ఒక ఆఫీస్లో రెగ్యులర్గా వర్క్ చేస్తూ క్లోజ్డ్గా ఉంటే నేను ఎంతోమంది ఇన్స్పైర్ చేయలేను, ఎంతో దూరం వెళ్ళలేను అనిపించింది. ఐ వర్క్ యాక్చువల్లీ, నేను వర్క్ చేస్తాను. నేను చెన్నై ఆవడిలో పనిచేస్తాను. మీకు తెలుసు ఆవడిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంటుందని తెలిసే ఉంటుంది. అక్కడ దగ్గర ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, దానిలో పనిచేశాను. తర్వాత ఐ ఆల్సో వర్క్ వెరీ క్లోజ్, ఇక్కడ కూడా పనిచేస్తాను, దగ్గరలో కూడా పనిచేశాను. సో చేసిన తర్వాత కూడా ఐ కుడ్ నాట్ డూ మచ్ ఫర్ ద సొసైటీ అనిపించి నేను మళ్ళీ బయటకు వచ్చి సివిల్స్ మళ్ళీ రాశాను. రాసి ఈసారి రాయడానికి కారణం ఏంటంటే ఐఎమ్ టీచ్ చేసేటప్పుడు నాకు అనిపించింది, ఇఫ్ యూ టీచ్ సమ్ వన్, ఇఫ్ యూ ట్రై టు డెలివర్ సంథింగ్ టు సమ్ అదర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ప్రూవ్ దట్ యు ఆర్ కరెంట్ అండ్ యు ఆర్ రిలవెంట్. నువ్వు రిలవెంట్, నువ్వు కరెంట్ అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవాలనిపించింది. అందుకే మళ్ళీ ఎగ్జామ్ రాశాను. నెక్స్ట్ టైం రాసినప్పుడు ఆల్ ఇండియా 167 ర్యాంక్ వచ్చింది నాకు ఆల్ ఇండియాలో. నేను ఏ సర్వీస్ తీసుకోకుండా నా ఎయిమ్ ఏంటంటే వీలైనంత వరకు ప్రతి నాట్ ఓన్లీ డిఫరెంట్ లేబుల్, ప్రతి వల్నరబుల్ యాస్పిరెంట్, ప్రతి వల్నరబుల్ యంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఇఫ్ యు ఆర్ రెడీ టు డూ ఇట్, యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పాలని. దాంతో ఫార్మల్గా ఐ టీచ్ ఫర్ సివిల్ సర్వీసెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంటాను. మెయిన్గా నేను అది చేస్తుంటాను. దాంతోపాటు ఐ ట్రావెల్ త్రూ అవుట్ ద లెంత్ అండ్ బ్రెత్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఐ ట్రావెల్డ్ యాక్చువల్లీ, నాట్ ఓన్లీ తెలుగు, ఐ ఆల్సో వెంట్ టు మెనీ స్టేట్స్. బట్ ప్రైమరీగా నేను ఏం చేశానంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకి వెళ్ళాను, ప్రతి ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళి మై మోటివ్ ఈజ్ టు మేక్ ద స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ అండ్ ద యూత్ టు రియలైజ్ దట్ దే హ్యావ్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ టు రీచ్ దట్ గోల్స్. అంటే స్లంబరింగ్గా ఉండొద్దు, చాలే నేను డిగ్రీ చదివేసాను, చిన్న జాబ్ వచ్చింది, అక్కడ ఎండ్ అయిపోదాం, అట్లా కాదు. ఆ పొటెన్షియల్ యూజ్ చేసుకోవడానికి ఐఎమ్ జస్ట్ డూయింగ్ థింగ్స్ అనమాట. ఆ జర్నీ అనేది నేను చాలా టఫ్గా చేస్తున్నాను. ఈవెన్ టుడే, ఈరోజుకి కూడా నేను రోజుకి 15 గంటలు కష్టపడతాను. మార్నింగ్ 6 o'clock లేస్తే నైట్ 11-12 వరకు ఇంతే కష్టపడతాను. ఐ ఎమ్ ఏ మల్టీ టాస్కర్. సో నేను డిఫరెంట్ లేబుల్. మీకు తెలుసా, ఫస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ నాకు రోజు గుర్తొచ్చేది. నేను చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ దట్ ఐఎమ్ డిఫరెంట్ లేబుల్. బట్ ఫ్రమ్ లాస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐఎమ్ డిఫరెంట్ లేబుల్. ఇన్ఫ్యాక్ట్ ఐ మోర్ ఏబుల్, స్పెషల్లీ ఏబుల్. అసలు ఇది లేకుండా పోయిందనమాట. ఏంటంటే నేను అయ్యో నా గురించి నాకు ఇన్ఫీరియారిటీ, నేను తక్కువ అనే ఫీలింగ్ పోయింది. ఎందుకు పోయిందంటే నేను దాన్ని ఓవర్కమ్ అయ్యి నాకున్న పాజిటివ్స్ ఏంటి, నాకున్న స్ట్రెంగ్స్ ఏంటి, నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను అనమాట. నా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ఒకటి అనుకుంటే ఫోకస్ చేస్తాను, కాన్సన్ట్రేషన్ చేస్తాను అనమాట. దట్స్ హౌ ఐ లీడ్ మై లైఫ్. దానివల్లే నేను ఎక్కువ పని చేయగలుగుతున్నాను, ఎక్కువ కృషి చేయగలుగుతున్నాను. అండ్ చాలామంది, అండ్ ఈరోజు డిఫరెంట్ లేబుల్ డే కాబట్టి డిఫరెంట్ లేబుల్ పీపుల్ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందంటే అంత వర్క్ ఎబిలిటీ తగ్గిద్దాం అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, యూ కెన్ వర్క్ మచ్ బెటర్ దాన్ ఏబుల్ బాడీడ్ పర్సన్స్ ఇఫ్ యూ రియల్లీ ఆర్ willing to do that. బాగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూ ఆర్ willing to do that, you can
ఫేర్ అండ్ పర్ఫార్మ్ ఫార్ బెటర్ దాన్ ఏబుల్ బాడీడ్ పీపుల్. కొంచెం టేక్ కేర్ చేయండి మీ బాడీ మొబిలిటీ యాక్టివిటీస్ని కానీ, మీ బాడీ యాక్టివిటీస్ని కానీ. మీరు ఎప్పుడు యూత్ఫుల్ థాట్స్, పాజిటివ్ థాట్స్తో ఉండటం వల్ల మీకు ఒక 10 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా, 15 years ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ వచ్చినా సరే యూ కెన్ డూ బెటర్. అండ్ రెండోది, జనరల్గా వన్స్ వీఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్గనైజేషన్, పర్టికులర్లీ డిఫెన్స్ ఆర్గనైజేషన్ కానీ ఇలాంటి మంచి మంచి ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయ్ అయిన తర్వాత మనకు అనిపిస్తుంది మనం చేసే అచీవ్మెంట్స్ బయటకు తెలియదు కదా అని. మనకి చాలా కష్టపడుతుంటాం, పీపుల్ డోంట్ నో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. బట్ యాజ్ ఇండివిజువల్ ఎంప్లాయీస్ మీరు చేసే కష్టం మీ పేరు బయటకు రాకపోవచ్చు, కానీ వీ రెగ్యులర్లీ డిస్కస్ అబౌట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ హాల్ హెచ్ఏఎల్. సో క్యాజువల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే మనం కష్టపడే కష్టం బయటికి రికగ్నిషన్ వస్తుందా, తెలుస్తుందా అనిపిస్తుంది. బట్ పీపుల్ డూ రికగ్నైజ్, people do acknowledge, particularly those who are intellectuals, those who have that passion towards a nation. మేము రెగ్యులర్గా మీవన్నీ ఫాలో అవుతుంటాం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంటాయి, మీ అచీవ్మెంట్స్ ఏంటో బయటికి రెగ్యులర్గా డిస్కషన్లోకి వస్తాయి అనమాట. ఇట్ ఇస్ నాట్ దట్ పీపుల్ డోంట్ రికగ్నైజ్ యూ, అలా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, అలా అనుకోకండి. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ యూ కీప్ ఆన్ వర్కింగ్ డెఫినెట్గా మిరాకిల్ జరుగుతాయి లైఫ్లో. ఈవెన్ నా లైఫ్లో కూడా అంతే. నేను ఎంత కష్టపడుతున్నానో గాడ్ అని కానీ యూనివర్స్ ఈజ్ సపోర్టింగ్ మీ, యూనివర్స్ ఈజ్ కంప్లీట్లీ సపోర్టింగ్ మీ. స్టార్ట్ విత్ దట్ పాజిటివ్ నోట్. ఆ పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేయటం, ఆ పాజిటివ్ దీంతో ఫైట్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం అనుకోవచ్చు మనకు ఒక ఫింగర్ లేకపోతేనో, కాలు లేకపోతేనో, చేయి లేకపోతేనో, మాట్లాడలేకపోతేనో అది డిజబిలిటీ అని. ఇంత టెక్నాలజీ వచ్చింది, మీరే టెక్నాలజీలో లీడ్ చేస్తున్నారు. ఇంత టెక్నాలజికల్ వరల్డ్లో అసలు ఇవి డిజబిలిటీసా? వీటిని కౌంట్ చేయొచ్చా? అసలు ఈ డిజబిలిటీసా వీటిని కౌంట్ చేయొచ్చా? ఆలోచించండి ఒకసారి. ఇంత మోడర్న్ వరల్డ్లో ఏఐ వచ్చేసింది, రోబోట్స్ వచ్చేసాయి. అసలు మనిషికి నడవాల్సిన అవసరం ఏంటి, పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? బ్రెయిన్ ఉంటే చాలు కదా. యూ కెన్ క్రియేట్ వండర్స్ విత్ యువర్ మైండ్. యూ నీ నాట్ థింక్ అబౌట్ ఫిజికల్ ఎబిలిటీస్. అండ్ మీకు చెప్పనవసరం లేదు, ఇలాన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్ట్. సో మనిషి బ్రెయిన్లో చిప్, ఎవరైతే బాడీ పార్ట్స్ ప్యారలైజ్ అయినాయో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కొత్తవి వచ్చేస్తున్నాయి. సో ఇన్ ద మోడర్న్ వరల్డ్ ఫిజికల్ అపియరెన్స్, ఫిజికల్ ఎబిలిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యారియర్. ఫిజికల్ కేపబిలిటీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ బ్యారియర్. మెంటల్ ఇల్నెస్ ఈజ్ అ బ్యారియర్. సో హ్యావింగ్ దట్ వీక్ మైండ్ ఈజ్ అ అబ్స్ట్రాక్టివ్. ఏదైతే మెంటల్గా మనకున్న మానసికమైన డిప్రెషన్ కానీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నాయో అవి ప్రాబ్లమ్స్, కానీ ఫిజికల్గా వచ్చే బ్యారియర్స్ ఇంకా బ్యారియర్సే కాదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి నిన్న ఒక న్యూస్ వచ్చింది, సౌత్ కొరియాలో 10% ఆఫ్ ఎంప్లాయీస్ రోబోస్ అని అంట. సో కమింగ్ డేస్లో మనకి అసిస్టెంట్స్గా కంప్లీట్గా రోబోస్ ఉంటాయి. మనం ఫైల్ ఒకరి నుంచి ఒకరు తీసుకెళ్లాల్సిన పని లేదు, మనం రెగ్యులర్ వర్క్స్ చేయాల్సిన పని లేదు. ఐడియాస్ జనరేట్ చేస్తే చాలు. మనం ఐడియాస్ జనరేట్ చేస్తే వర్క్ చేయడానికి అన్నీ వచ్చేసాయి. అలాంటప్పుడు అసలు డిజబిలిటీ అనే కాన్సెప్ట్ ఇర్రెలవెంట్ కదా. ఒక మనిషి చేసే పని రోబో చేసేటప్పుడు ఇంకా డిజబిలిటీ అనే కాన్సెప్టే లేదు కదా. దర్ ఇస్ నథింగ్ లైక్ డిజబిలిటీ. సో వై డోంట్ వీ థింక్ లైక్ దాట్? ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ బ్లెస్డ్ విత్ ఎబిలిటీస్ అంటాను. వీ హ్యావ్ బ్లెస్డ్ విత్ ఎబిలిటీస్. ఇంకొకటి కూడా, నడిచే వాళ్ళకి 10 పనులు ఉంటాయి, నడవలేకుండా కూర్చునే వాళ్ళకి ఓన్లీ ఆలోచన మాత్రమే ఉంటుంది. రైట్? మనం నడిపించి పని చేయించుకోగలగాలి, మనం నడవకూడదు. అండ్ యు ఆర్ ఎ కింగ్, దెన్ యు ఆర్ ఎ కింగ్ కదా. సో వై డోంట్ యూ థింక్ లైక్ దాట్? వై డోంట్ యూ థింక్ లైక్ దట్? దీన్ని ఒక ఎబిలిటీగా మనం ఎందుకు మార్చుకోకూడదు? దీన్ని మనం ఎందుకు క్యారీ చేయాలి మనసులో? ఇలానే ఆలోచిస్తూ చనిపోవాలా? అంటే లైఫ్ ఎండ్ అయిపోతుందా? కాదే. రీసెంట్గా ఒక తమిళ్ హీరో కొడుకు పెళ్లి చేశాడు. నెపోలియన్ అని వాళ్ళ కొడుక్కి పెళ్లి చేశాడు అనమాట. జపాన్లో ఎక్కడో పెళ్లి చేశాడు. ఆ అబ్బాయి కంప్లీట్గా వీల్ చైర్ వేస్ట్, కంప్లీట్లీ పారాప్లెజిక్ అబ్బాయి అంతా. అసలు మాట్లాడటం రావట్లేదు, ఏమి రావట్లేదు. కింద చాలామంది అమ్మాయి డబ్బుల కోసం పెళ్లి చేసుకుందా, అమ్మాయి దేనికోసం పెళ్లి చేసుకుంది. మీరు ఆలోచించండి, సొసైటీలో మైండ్ సెట్ ఇంకెందుకు మారదాం? ఇట్ ఈస్ అబౌట్ ఎ మ్యారేజ్ బిట్వీన్ 2 persons. ఇట్ ఈస్ అబౌట్ ఎ మ్యారేజ్ బిట్వీన్ 2 persons. ఇఫ్ యూ కుడ్ అప్రిషియేట్, ఇఫ్ యూ కెనాట్ కీప్ సైలెంట్. అమ్మాయి ఎందుకు చేసుకుందో, ఏం నచ్చి చేసుకుందో, అంత గొప్ప మనసు నా అమ్మాయి మనసు గొప్పది కదా. వై యూ జడ్జ్ దట్ మ్యారేజ్? అదే నా క్వశ్చన్. నిజంగా అబ్బాయి ఎంతకాలం బతుకుతాడంటే 2 రోజులు బతకని తప్ప, 2 days బతకని తప్ప,
సో డోంట్ allow people to judge you. Judgment should be based on character, not based on physical abilities. జడ్జిమెంట్ అనేది మన క్యారెక్టర్ బేస్ చేసుకుని ఉండాలి. లేదు నిజంగా అబ్బాయి మాట్లాడలేడు తినలేడు, అమ్మాయికి స్పూన్ ఫీడ్ చేయాలి, అది అమ్మాయి ఇష్టం, అది రైట్ రాంగ్ మనం కాదు జడ్జ్ చేసేది. దట్ ఈస్ హర్ లైఫ్, తన లైఫ్ తీసుకెళ్ళి ఇచ్చింది. అసలు సొసైటీకి ఎలా అయిందంటే ఒక ఫిజికల్గా వీక్గా ఉన్న వ్యక్తి పైన రాళ్ళు వేస్తారు. ఆ తప్పు ఒప్పో పక్కన పెట్టి నువ్వెవరు జడ్జ్ చేయడానికి ఇంకోటి లైఫ్ గురించి అని నేను అంటాను. రీసెంట్గా మీకు తెలిసే ఉంటుంది 2-3 months అయింది జూలైలో, దర్ ఇస్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ. అంటే ఆవిడంటే నాకు రెస్పెక్ట్, ఆవిడతో నాకేం ఫైట్ లేదు. పర్సనల్గా ఆవిడంటే నేను కూడా ఆవిడ చేసే పనులు అభిమానిస్తుంటాను. తను ఏం చేశారంటే ఒక ట్వీట్ చేశారు, డిఫరెంట్ లెవెల్ క్యాండిడేట్స్ పైలట్ జాబ్ ఇస్తారా వాళ్ళకి, ఎవరన్నా ఏ ఎయిర్లైన్స్ అయినా వాళ్ళు పైలట్గా సెలెక్ట్ చేసుకుంటుందా, డిఫరెంట్ లేబుల్ సర్జన్ సర్జరీ చేస్తే నువ్వు సర్జరీ చేయించుకుంటావా, అలాంటప్పుడు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఐఏఎస్ ఎందుకు అని క్వశ్చన్ పెట్టారు. నేను అంటాను ఆవిడ క్వశ్చన్ చేయను, దట్ ఈస్ నాట్ హర్ ప్రాబ్లం, గవర్నమెంట్ పాలసీ అది. ఇఫ్ గవర్నమెంట్ డిసల్లోస్ డిఫరెంట్ లేబుల్ పీపుల్ టు బికమ్ ఐఏఎస్, దట్ ఈస్ గవర్నమెంట్స్ పాలసీ. గవర్నమెంట్ విల్ డూ ఇట్ విత్ కలెక్టివ్ విజ్డమ్. గవర్నమెంట్ కలెక్టివ్ విజ్డమ్తో చేస్తుంది డెసిషన్, దట్ ఈస్ నాట్ షీ. బికాస్ నేను ఒకటి నమ్ముతాను గట్టిగా తెలుసా, మనం ఇంకొకళ్ళ క్యారెక్టర్ని ఇంకొకళ్ళ విషయం జడ్జ్ చేసేటప్పుడు వాళ్ళలో వెళ్ళి బతకాలి. నా కష్టం నాకు తెలుసు, నీకు తెలియదు కదా, నీ కష్టం నాకు తెలియదు కదా. ఐ థింక్ అర్థమైంటుంది అనుకుంటాను. మీరు నాలాగా బతికితే నాలాంటి వాళ్ళ కష్టం నాకు తెలుస్తుంది, మీ కష్టం నాకు తెలియదు కదా. మనకే తెలుసు మన ఎబిలిటీస్ ఏంటో, ఛాలెంజెస్ ఏంటో మనకే తెలుసు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి తెలియదు అది. ఇప్పుడు గవర్నమెంట్ కూర్చుని ఒక పాలసీ చేసి కరెక్ట్గా అమ్మ డిఫరెంట్ లేబుల్ పీపుల్ ఎవరు సివిల్స్ రాయకండి, మీకు ఇంకొక ఈ జాబ్స్ ఇస్తామంటే వీ బిలీవ్ ఇన్ దాట్ బికాస్ వీ ట్రస్ట్ ద సిస్టమ్. నోబడీ ఈజ్ అగైన్స్ ద గవర్నమెంట్, రైట్? బట్ అ పర్సన్ షుడ్ నాట్ జడ్జ్ అదర్ పర్సన్స్ ఎబిలిటీస్. మీకు ఇదే అవుతుంది, దానిలో ఫీల్డ్ జాబ్ ఉంది, గవర్నమెంట్ విల్ డిసైడ్. ఇప్పుడు హెచ్ఏఎల్ ఎవరు పనిచేయాలి చేయకూడదో మీరు నేను కాదు కదా డిసైడ్ చేస్తుంది, గవర్నమెంట్ పాలసీ అది. సో ఇట్లా సొసైటీలో నెవర్ అలౌ ద అదర్ పర్సన్ టు జడ్జ్ ఆ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ ఆర్ కేటగిరీ ఆర్ నాట్ ఈవెన్ డిఫరెంట్లీ ఏబుల్, ఎనీ వల్నరబుల్ సెక్షన్, ఎనీ వల్నరబుల్ సెక్షన్. అండ్ ఒక పక్క మనం రాకెట్ ఏజ్లో ఉన్నాం, స్పేస్ సైన్స్లో మనం టాప్కి వెళ్ళిపోతున్నాం. ఇస్రో ఆల్మోస్ట్ వరల్డ్లోనే నెంబర్, ఇస్రోకి రావాలని అందరు, ఇస్రో నుంచి లాంచ్ చేయించుకోవాలని అందరు ప్రపంచ దేశాలు వస్తున్నాయి. ఇంకో పక్క మీరు చూస్తే ఇన్ ఇండియా వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ who are downtrodden, depressed and vulnerable. They don't have even basic necessities. I do reach tribal people, I do reach the people who are in rural India, but I have seen the sea change between the on the one side we have seen the topmost developments in the Indian society, on the other side the most vulnerable and pathetic conditions of the most depressed classes in India. So స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, ప్రాక్టికల్ వేదాంత అని. ప్రాక్టికల్ వేదాంత, వాట్ ఈస్ దిస్ ప్రాక్టికల్ వేదాంత? మీ అచీవ్మెంట్స్ అన్నీ కూడా ప్రతి కామన్ మ్యాన్కి రీచ్ అవ్వాలి. మీరు ఇక్కడ ఏం చేసినా సరే ఆ బెనిఫిట్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎవ్రీ కామన్ మ్యాన్ షుడ్ ఎంజాయ్ ఇట్. దట్ ఈస్ ద ట్రూ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అండ్ అచీవ్మెంట్ అంటాను. ఎవ్రీ సక్సెస్ షుడ్ రీచ్, కంట్రీస్ సక్సెస్ షుడ్ రీచ్ ద కామన్ మ్యాన్. అది మన ఎయిమ్. సో వీఆర్ సర్వింగ్ ద నేషన్, వీఆర్ ప్రమోటింగ్ ద నేషన్ ఇన్ ద వరల్డ్ స్టేజ్, అండ్ వీఆర్ డెవలపింగ్ అవర్ ఓన్ నేషన్, అండ్ అవర్ ఎవ్రీ అచీవ్మెంట్ షుడ్ రీచ్ టు ఎవ్రీ వన్. ఒక డిఫరెంట్ లేబుల్ కేటగిరీ పర్సన్కి మీద రీచ్ అవుతుందా? సొసైటీలో ఉండే రూరల్ ఇండియాలో ఉండే ఉమెన్కి మీద రీచ్ అవుతుందా? లేదా ఒక ట్రైబల్ బాయ్, తండాలో ఉండే ట్రైబల్ బాయ్కి మీ అచీవ్మెంట్ ఇండైరెక్ట్గా వాళ్ళకి యూజ్ అవుతుందా? సో ఎవ్రీ అచీవ్మెంట్ షుడ్ బి టెస్టెడ్ విత్ దిస్ లిట్మస్ టెస్ట్ అంటాను నేను. దాన్ని ఒక ప్రామాణికంగా పెట్టుకోండి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే మనకి ఇదే కనిపిస్తుంది, మన ఏబుల్ బాడీడా కాదా, అసలు ఆ డిస్కషన్ డిబేట్ ఇర్రెలవెంట్ అంటాను. ఇట్ హ్యావ్ బికమ్ అవుట్డేటెడ్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ మోడర్న్ ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏఐ వచ్చేసింది, చాట్ జీపీటీ వచ్చేస్తుంది కంప్లీట్గా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏదైతే టెక్నాలజీ మన దగ్గర ఉందో అది అవసరమైన వాళ్ళకి వెళ్ళట్లేదు.
ఇప్పుడు రోబోట్స్ వస్తాయి, కానీ ఎంతమంది డిఫరెంట్ లేబుల్ రోబోట్స్ని ఎఫర్ట్ చేయగలరు? ఓకే, ఎంతమంది ట్రైబల్ పీపుల్ బ్యారియర్ ఫ్రీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ చేయగలుగుతున్నారు తెలుసా? లేదు. అది ఇంపార్టెంట్. వాట్ ఎవర్ వీ డూ ఇట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు ద లాస్ట్ మైల్. దాని మీద ఎక్కువ ఎంఫసిస్ చేయమని చెప్తాను నేను మీ అందరికీ కూడా. అది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడికైతే బాగా బాగా మార్జినలైజ్డ్ ఉంటారో వాళ్ళకి మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళకి మీ సక్సెస్ అందుబాటులోకి రావాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ గివ్స్ యూ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. మిగతా ఏమి రావు. మీకు ఎన్ని ప్రమోషన్స్ వచ్చాయి, మీరు ఏ స్థాయిలో రిటైర్ అయ్యారు, పెన్షన్ బెనిఫిట్స్ ఎన్ని వచ్చాయి, నథింగ్ కౌంట్స్ అట్ ద ఎండ్. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్ టిల్ ద ఎండ్ ఇస్ దస్. అండ్ మీకు ఒక చిన్న రియల్ టైమ్ స్టోరీ చెప్తా. యాజ్ ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ డిఫరెంట్ లేబుల్ డే. I wish to tell you, there's a boy who is my student. His name is Smaran Raj. While studying IIT in Madras, he's a topper in IIT Madras, he got brain hemorrhage. And he got skull surgery, and his skull was kept inside his stomach, and doctors operated him. He was into coma for some days, and his left side got paralyzed. And again he came back out of all these things. He became an IAS within 2 years and was serving as an IAS officer in Andhra Pradesh now. Mr. Smaran Raj. Nothing can stop you if you have that willpower. Nothing can stop you. At this year's theme, Persons with Disabilities Day, International Disabilities Day 2024 is, it's all about amplifying the leadership for inclusive and sustainable future for different labeled people. Different labeled people are not the receivers. They are not the at the receiving end. They are the leaders tomorrow. They are going to lead the country tomorrow. Believe in this. They are going to lead the country, and most importantly, in 2016 we have Persons with Disabilities Act 2016. 21 types of disabilities are earmarked. Even intellectual and learning disabilities are also mentioned as disabilities. And there's a UN Convention on Disabilities. And conventions, all these things will not work out unless we have a mindset change, behavioral change with respect to accepting different labeled community into our life. Government of India have launched 8 years back a program called Sugamya Bharat Abhiyan, which is also called as Accessible India Campaign, wherein which all airports, railway stations, government offices, they all should be accessible to every different labeled person. In spite of all these things, still in India, different labeled people could not come up in life because of physical barriers. See, మీ గురించి నా గురించి నేను మాట్లాడలేదు. మనం ఎంతో కొంత కష్టపడ్డాం, జాబ్స్ వచ్చాయి, ఎర్న్ చేసుకుంటున్నాం, బతుకుతున్నాం. కానీ ఇమాజిన్ ఎ ఉమెన్, ఒక మహిళని పల్లెటూరులో ఉంది, ఆ అమ్మాయికి మల్టిపుల్ డిజబిలిటీస్ వచ్చాయి, మాట్లాడలేదు, చేతులు కాళ్ళు పనిచేయవు. అసలు అమ్మాయి హైదరాబాద్ దాకా రాగలదా? వాళ్ళ అమ్మ నాన్న కూలికి వెళ్తారు. ఆ అమ్మాయి గురించి ఆలోచించండి. డిఫరెంట్ లేబుల్ అనగానే ఏ సుధా చంద్రనో, స్టీఫెన్ హాకింగో, లేకపోతే లోకల్గా కనిపించే నాలాంటి వాళ్ళు గుర్తురావడం కాదు. జస్ట్ ఇమాజిన్ ఎ ఉమెన్ హూ ఈజ్ సిట్టింగ్. పాత రోజుల్లో నులక మంచాలు ఉంటాయి కదా, దానిలో ఇంకా కూర్చున్న అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి టాలెంట్ ఉంది, కానీ వాళ్ళు కూడా డిజబిలిటీస్ వల్ల, పావర్టీ వల్ల కనీసం హైదరాబాద్ బస్ ఎక్కి కూడా రాలేరు. వాళ్ళకి మన సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? అలాంటి వాళ్ళ గురించి మనం చేసే ఎఫర్ట్స్ రీచ్ అవ్వాలి. మీరు ఒక చిన్న యాప్ తయారు చేస్తున్నారు, ఒక చిన్న వాళ్ళ కోసం ఏదైనా కంఫర్ట్ చేసే, ఏ చిన్న వాళ్ళ లైఫ్ని కంఫర్టబుల్గా చేసే ఏ చిన్న మెకానిజం తయారు చేసినా అంతకంటే సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉండదు అనిపిస్తుంది. నేను అలాంటి వాళ్ళ కోసం చాలా చాలా వెళ్ళి వాళ్ళకి నాకు చేతనంత ఇన్స్పైర్ చెప్పి వాళ్ళకి కెరీర్లో ఏం చేయాలని చెప్తుంటాను. సో మీ ద్వారా కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికి, ఏదైనా బెటర్ థింగ్స్ చేయడానికి, టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళ లైఫ్ని కొంచెం బెటర్ చేయడానికి ఏమైనా ఉంటే జస్ట్ ట్రై టు థింక్ ఇట్ ఓవర్. బికాస్ ఏపీజే అబ్దుల్ కలాం గారు గొప్ప సైంటిస్ట్. ఆయన అంటే అందరికీ ఆదర్శం, ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కూడా.
కానీ ఆయన చేసిన ఒక ఇన్నోవేషన్ డిఫరెంట్ లేబుల్ వాళ్ళ లైఫ్ని చాలా మార్చేసింది. ఆర్టిఫిషియల్ లిమ్స్ వేసుకుంటారు కదా వాళ్ళు, ఈ బూట్స్ జైపూర్ ఫూట్ వేసుకుంటారు కదా, దానికి సంబంధించిన మెటీరియల్ లైటర్ మెటీరియల్ తయారు చేయడంలో ఆయన ఆలోచన కూడా ఉంది. అలానే హ్యూమన్ హార్ట్లో స్టంట్స్లో కూడా చీపెస్ట్ స్టంట్స్ ఇండిజినస్ స్టంట్స్ తయారు చేయడంలో కూడా ఆయన థాట్స్ ఉన్నాయి. అలా హ్యూమన్ లైఫ్ని బెటర్గా చేసే పాజిటివ్ థింగ్స్ కూడా మనం సైన్స్ ద్వారా టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ ద్వారా ఆలోచిస్తే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు తను ఉంది క్రచెస్కి వచ్చింది, చేతికి ఆ క్రచెస్ వేసుకుంది, ఇంకా తక్కువ వెయిట్ ఉంటే తనకి ఇంకా ఈజీ అవుతుంది. అట్లా ఎంత లైటర్ వెయిట్ ఉంటే డిఫరెంట్ లెవెల్ వాళ్ళ లైఫ్ అంత ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను బూట్స్ క్యారీ చేయలేను ఎందుకంటే నా కాలుకి అంత స్ట్రెంత్ లేదు. చాలా లైటర్ వెయిట్ ఉన్న క్యాలిపర్స్ వచ్చినాయి అనుకోండి, ఎంత లైటర్ వెయిట్ ఉంటే అంత ఫాస్ట్గా వాళ్ళు నడవగలరు, ఈజీ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట. బికాస్ కాలు ఎత్తి కాలు పెట్టాలి అంటే ఆ వెయిట్ అనేది చాలా వెయిట్ మోయగలగాలి మన లెగ్ అనమాట. ఇట్లాంటివి చాలా థింగ్స్ ఉన్నాయి. సో ట్రై టు హెల్ప్ అస్ అండ్ ట్రై టు మేక్ అవర్ లైఫ్ మోర్ కంఫర్టబుల్. అదే నేను కోరుకునేది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ కమ్ హియర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. థ్యాంక్ యూ. ఎస్ఎస్సి 10th క్లాస్ తర్వాత యూపీఎస్సీ అని కాదు కానీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ యూపీఎస్సీ, ఐ ట్రైన్ ఫర్ యూపీఎస్సీ. మీరు కనుక మీ పిల్లలకి సైన్స్ పర్సూట్స్ ఉంటే కొత్తవి ఏ ప్రపంచాన్ని ఏలబోతుంది. వచ్చే 5-6 ఇయర్స్ తర్వాత ఏఐలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళకే జాబ్స్ ఉంటాయి. ఓకే, సో ఐ టీచ్ ఫర్ యూపీఎస్సీ. బట్ మీ పిల్లలకి సైన్స్ పర్సూట్స్ ఉంటే మాత్రం వాళ్ళని ఏఐ కోర్సెస్లో ముందుకు తీసుకెళ్ళండి. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సెస్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి. సెమీ కండక్టర్స్, ఏఐ, ఈ రెండు దే ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఫర్ ద నెక్స్ట్ 30 years. దే ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఫర్ ద నెక్స్ట్ 30 years. సెమీ కండక్టర్స్లో ఎవరైతే ఆ చిప్ డిజైనింగ్, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ దీనిలో ఉంటారో, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్లో ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఏంటంటే ఏఐ అంటే ఏంటి తెలుసుకుంటాం కాదు, ఏఐ టూల్స్ ఎలా వాడాలి, టూల్స్ తయారు చేయడం ఒకటి, టూల్స్ యూజ్ చేయడం ఒకటి. ఆ టెక్నాలజీస్లో పిల్లలు ఎప్పుడైతే ఉంటారో మీకు ఖచ్చితంగా వాళ్ళు మంచి మంచి జాబ్స్ వస్తాయి. ఈ రెండు అప్కమింగ్ టెక్నాలజీస్ ఇన్ సైన్స్. అండ్ సివిల్ సర్వీసెస్లో అయితే సివిల్ సర్వీసెస్కి మీ అకాడమిక్స్కి, మీ పిల్లల అకాడమిక్స్కి లింక్ పెట్టకండి. ఓకే, లెట్ దెమ్ పర్సూ దేర్ ఓన్ అకాడమిక్స్. అకాడమిక్స్ చదువుతూ సివిల్స్ రాపిద్దాం చదివేటప్పుడు, ఎండ్ అయ్యేటప్పుడు. అంతేగాని అకాడమిక్స్ కావాలని నేను మా అమ్మాయి ఐఏఎస్ అవ్వాలని ఆర్ట్స్ చేపిస్తాను, అది రాంగ్. ఓకే, లెట్ దెమ్ పర్సూ సైన్సెస్ అంటా నేను. సైన్సెస్లో ఉంచండి, కానీ సివిల్స్ రాయొచ్చు. సైన్సెస్లో ఉన్న వాళ్ళే 70-80% మంది సివిల్స్ పాస్ అవుతున్నారు. బయట ఒక అపోహ ఉందన్నమాట, ఆర్ట్స్ చదివితే సివిల్స్ చదువుతారని. కాదు, సైన్సెస్ వాళ్ళే సివిల్స్ బాగా చేస్తున్నారు. బికాస్ సైన్సెస్ విల్ షార్పెన్ యువర్ మైండ్. ఓకే, లెట్ దెమ్ పర్సూ ఎంపీసీ, బైపీసీ, మంచి టెక్నికల్ కోర్సెస్ నేర్పించండి. మెయిన్గా చెప్తున్నాను, మీ అబ్బాయి ఐఏఎస్ అయినా సరే ఏఐ కావాలి. మీ అబ్బాయి ఐఏఎస్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలి. నెక్స్ట్ ఆఫ్టర్ 5 years మీరు ఏఐ మీదే ప్రపంచం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ మాత్రం పిల్లల్ని ట్రైన్ అప్ చేయండి ఇప్పటి నుంచే, చాలా ఇంపార్టెంట్. అది 2 things చెప్పాక, సెమీ కండక్టర్స్, ఏఐ, ఈ రెండు వరల్డ్లో ముందుకెళ్ళే కోర్సెస్ అనమాట. వీటి మీదే ఎక్కువ దృష్టి పెట్టండి. సివిల్స్ రాపించవచ్చు, కానీ సివిల్స్ రాసినా సరే ఏఐ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. Any other doubt you have? Then thank you. I'll conclude my speech. Thank you, sir. Thank you.